మందు బాగా ఎక్కువైతే కొందరు పడుకుంటారు, ఇంకొందరు మాత్రం న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. కిక్కు ఎక్కువై మందుబాబులు పడే కథలు అన్నీ కావు. అలాంటి చాలా వీడియోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. లేనిపోని గొడవల్లో తలదూర్చడం, పందిని చూపించి నంది అనడం చేస్తూ ఉంటారు. లిక్కర్ బాగా తాగిన వారి విచిత్ర ప్రవర్తన కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే మరికొన్నిసార్లు విసుగు అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి మందుబాబు వ్యవహారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ ఘటన వెలుగు చూసింది. మందుబాబు దెబ్బకు ఆసుపత్రి సిబ్బంది నానా యాతన పడ్డారు. ఇంతకీ అతను ఏం చేశాడో తెలిస్తే మీ బుర్ర బ్లాంక్ అవడం ఖాయం. ఏం మందు తాగాడో ఏంటో కానీ ఓ వ్యక్తికి లిక్కర్ కిక్కు పూర్తిగా ఎక్కేసింది. ఒక బుజ్జి కుక్క పిల్లను తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. ఆ కుక్క పిల్లను చూపించి నా పిల్లికి వైద్యం చేయమంటూ ఆసుపత్రి సిబ్బందితో గొడవకు దిగాడు. ఇక్కడ జంతువులకు వైద్యం చేయరు, పశువుల ఆసుపత్రికి పోవయ్యా బాబు అని అక్కడ స్టాఫ్ ఎంతో పద్ధతిగా చెప్పారు. అయినా మందుబాబు మాట వింటేగా కుక్క పిల్లను చూపిస్తూ పిల్లికి వైద్యం చేయమంటూ కొద్దిసేపు గొడవ కంటిన్యూ చేశాడు. తాగింది నేను కాదు మీరే అంటూ అస్సలు తగ్గలేదు. అతగాడి మొండి వాదనకు అక్కడున్న సిబ్బంది, రోగుల బంధువులు బిత్తరపోయారు. మద్యం కిక్కులో చేస్తున్న అతడి విచిత్ర ప్రవర్తనను చూసి అక్కడి వారు సరదాగా నవ్వుకున్నారు. మందుబాబు ఎంతకు తగ్గకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులను పిలిపించారు. వారు మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఈ వీడియో ప్రజెంట్ నెట్టింట వైరల్ గా మారింది. అసలు అర్థం అది ఎక్కడికి వేసుకెళ్ళావు, బండి ఎక్కడికి వేసుకెళ్ళావు, క్యాజువాలిటీలోకి వేసావు, ఎమర్జెన్సీలోకి. మరి ఏంటిది, నీకేం కనపడుతుంది, నీకేం కనపడుతుంది, ఒక పిల్ల కనపడుతుంది మాకు. పిల్లి పిల్ల పొద్దు పిల్ల ఉంటాయో సంబంధమైన ఏం చేస్తాం. ఇదిగో అందరినీ ఇదిగో దొక్కాడిచ్చేసి నాడిచ్చేసి ఇదిగో అలాగే ఉంటాం. అరే బాబు ఇది కుక్క కదా, పిల్లి కళ్యాణ్ పెంచినేంటి పెద్ద పెద్దగా మాట్లాడండి. ఎవరు నువ్వు? నువ్వు పెద్ద పెద్దగా మాట్లాడు, పగిలిపోతామని నువ్వు. ఇక్కడ ఇంతమంది వసంత ఏమంటారండి, ఏమంటారు